నమస్కారం కేఎస్ఆర్ గారు. మధు గారు నమస్కారం అండి. ఏం లేదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పబ్లిక్ అకౌంట్స్ సంబంధించిన చైర్మన్ పదవికి మరి వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ వేస్తారని తెలిసింది. ఇప్పుడు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏంటి దాని పరిస్థితి ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ తరఫున గెలిచిన 11 మంది శాసనసభ్యుల్లో ఆయన కూడా ఒకటి. మొత్తం వాళ్ళు 11 మంది గెలిచారు. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. మిగిలినవన్నీ కూడా కూటమి అభ్యర్థులే గెలవటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఉన్న స్థానాలు 9 స్థానాలు పబ్లిక్ అకౌంట్స్ కానీ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా మూడు ఉంటాయి. వాటిల్లో పిఏసి చైర్మన్ అనేది దాదాపు క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్. అది ఆనవాయితీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకి అది ఇవ్వటం ఆనవాయితీ, ప్రొవైడెడ్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటే. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా మెట్లు ఎక్కారు. అయితే మేము అసెంబ్లీకే పోవని చెప్పి భీష్మించుకు కూర్చున్నారు. వీళ్ళు పోవటం లేదు. 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి పోలేదు. వాళ్ళు పోతామని నేను పోనీయట్లేదంట. అదే వాళ్ళు పోతా ఉన్నా వీళ్ళు పోనీయుడు. మరి పోనీయని సందర్భంగా పిఎస్సి పదవి ఎందుకు మీకు అసెంబ్లీలో అడగినప్పుడు అదెందుకు? పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఎందుకు అంటే హోదా ఉంటుంది. ఓకే, ఆ హోదా ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రతి పొద్దుని ఖర్చుని అన్నీ కూడా ఆ ఫైల్స్ అన్నీ వీళ్ళ దగ్గరకు వస్తాయి, చైర్మన్ దగ్గరికి వస్తాయి. అది చూసి ఈయన రోజు మీటింగ్ పెట్టి ఇది లేదు అది లేదు ఇది లేదు అనే ఆరోపణలు చేయటానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవన్నీ చూసి ఆరోపణలు చేసేది ఏమి ఉండదండి. అది జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా అయితే రచ్చబండ అనే కార్యక్రమం ఇచ్చేశారో అలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు. అంటే ఈ ఫాలోయింగ్ రోల్ మోడల్ లాగా అనుకోండి. సుమారుగా అదే ప్రోగ్రాము అసెంబ్లీలో అడగలేరు కాబట్టి తన వాయిస్ని ప్రెస్లో చెప్పటం. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు పంపించే ఫైల్స్ వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలా ఖర్చు పెట్టారో అది ఎంత అయింది ఇది ఎంత అయింది, ఆ అకౌంట్స్ ఆడిట్ కాక్ ఇచ్చే ముందు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి దాని కొన్ని అధికారాలు అవి కూడా ఉంటాయి. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అది చట్ట ప్రకారం ఉంది. చట్ట ప్రకారం పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం దానికి అధికారాలు ఉంటాయి. ఏ ఫైల్నైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా తెప్పించుకొని ఆ కాపీని చూసుకోవచ్చు, వాళ్ళు రికార్డు ఉపయోగం పెట్టుకోవచ్చు. అలాంటి పదవిలో ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి గతంలో పయ్యావుల కేశవ్ దానికి చైర్మన్గా ఉండేవాడు తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా 10% అంటే 10% మామూలుగా నామినేషన్స్ అన్నీ వేస్తే ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నారు. వీళ్ళకి ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉన్నదానికి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు గెలిచే అవకాశమే లేదు. 9 స్థానాలకి ఎన్డీఏ సభ్యులే అంటే కూటమి సభ్యులే నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని 10వ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ రికమెండ్ చేస్తుంది. వాళ్ళని నామినేషన్ వేశారు. ఆయన గెలవలేడు. అంటే చూసారా మమ్మల్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేయనివ్వలేదు అని. కానీ అది మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించవచ్చు. ఏదో ఒక ఫైల్ చూసి దానిలో ఉన్నాయి లేనివి దాంట్లో అట్లా ఉంది. ఎవరు నిరూపణకు వస్తారండి? ఆయన అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తన తల్లికి చెల్లికి దుర్బోధలు చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దుర్బోధలు చేస్తున్నారు నిన్న మీటింగ్లో కాకుండా చేస్తున్నారు. విష ప్రచారం చేయించేది వాళ్ళని చెడగొడుతున్నారు. విష ప్రచారం వాళ్ళ చేత చేయిస్తున్నారు. మా కుటుంబంలో తగాదాల్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు అని. వాళ్ళ కుటుంబ తగాదాల్లో ఎవరు ఇన్వాల్వ్ ఎవరికి లేదు. మరి ఏ టీవీ ఛానల్స్కి లేదు, ఎవరికి లేదు ఇంట్రెస్ట్. వాళ్ళు ఎంత పంచుకుంటే ఎవరికి రాదు కదా, రూపాయి ఎవరికి వచ్చేది కూడా ఏం లేదు కదా. కాబట్టి
అది గెలిచే అవకాశం ఏది లేదండి. 9 మంది స్థానాలని ఎన్డీఏ కూటమి సభ్యులే గెలుచుకుంటారు. వాళ్ళలో నుంచే జనసేనకు కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి జనసేనే ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పోనీ బీజేపీకి కానీ ఎవరో ఒకరికి ఆ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందండి. మరి ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు బద్ధచిత్రమైనటువంటి మరి పెద్దిరెడ్డి రామచంద్ర అంటే వాళ్ళు నామినేషన్ వేసారు, గెలవాలి కదా, గెలవడానికి. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం లేదు. అది గెలవాలి అని అంటే 18 స్థానాలు ఉండాలి. ఓకే, అసెంబ్లీలో 18 స్థానాలు ఉంటే ఒక స్థానం గెలిస్తే అప్పుడు ప్రతిపక్ష క్యాండిడేట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. స్పీకర్ నార్మ్స్ ప్రకారం, ఆనవాయితీ ప్రకారం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అసలు గెలిచే అవకాశమే లేదు కదా. గెలిచే అవకాశం లేదు కాబట్టి అసలు ఇంకా అతనికి చైర్మన్ పదవి వచ్చే అవకాశం కూడా లేదు.